ఇది నాకు దేవుడు ఇచ్చాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంటే దేవుడు ఇచ్చాడు. ఈరోజు చక్కని ఇంట్లో నువ్వు ఉంటున్నావు అంటే దేవుడు ఇచ్చాడు. దేవుడు నీకు చక్కటి జీవితాన్ని, బిడ్డల్ని ఇచ్చాడంటే, భర్తని ఇచ్చాడంటే, భార్యని ఇచ్చాడంటే దేవుడు ఇచ్చాడు అని ఎంతమందిని గుర్తిస్తున్నావు? అవన్నీ నేను మీకు ఇచ్చింది. ద్వితీయోపదేశకాండం 8:14 అన్ని సంపాదించాక, అన్ని సుఖాలు, రాజభోగాలు అనుభవించాక గర్వం, అహం పెరిగిపోతుంది. మీరు ఇవన్నీ చూసుకొని అన్నీ అనుభవించేసిన తర్వాత, వజ్రవైడూర్యాలు చక్కగా తిన్నాక, సుఖంగా ఉన్నాక, అన్నీ చూసుకున్నాక, మిమ్ము ఇంతగా దీవించినటువంటి దేవుణ్ణి మర్చిపోకండి. ఈరోజు మనం దేవుని ఎడల ఎందుకు ఇంత అశ్రద్ధ, పట్టింపు లేనితనం? దేవుడు ఎవరికి కావాలి? పేదోళ్ళకి కావాలి, దిక్కుమొక్కు లేనోడికి కావాలి, డబ్బు లేనోడికి కావాలి. దేవుడు ఎవరికి కావాలి? అవసరంలో ఉంటే కావాలి. నీ కుటుంబంలో ఏదైనా గొడవ జరిగితే దేవుడు కావాలి, కన్నీళ్ళు వస్తే దేవుడు కావాలి. మిగతా సమయంలో అవసరం లేదు, నిర్లక్ష్యం.